ఇక ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయానికి వస్తే ఇరాన్లో రెజీమ్ చేంజ్ కోసం ట్రంప్ ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఇప్పటికే అమెరికా సేనలు ఇరాన్ను మోహరించాయి, ఇరాన్ వైపు మోహరించిన పరిస్థితి. ఇరాన్ కూడా అన్నిటికీ సిద్ధమని ప్రకటించింది, మిలిటరీ డ్రిల్స్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి కదా సార్ ఇరాన్ అమెరికాల మధ్య. సో అసలు ఇరాన్లో ఏం జరుగుతుంది సార్? నేను అన్నట్టు రెండో జరుగుతున్నాయి. మీరు చెప్పేది కరెక్ట్. ఒకటేమో మిలిటరీ బిల్డప్ జరుగుతోంది. ఆల్రెడీ అమెరికాకు చెందిన యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ అనే వార్షిప్ ఇరాన్ దగ్గర సమీపంలోకి చేరుకుంది. మీకు ఇప్పుడు కొత్తగా యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్ అని, ఇది లార్జెస్ట్ వార్షిప్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోని అతిపెద్ద యుద్ధ నౌక. సో ఆ యుద్ధ నౌక కూడా మీకు ఇరాన్ వైపుగా ప్రయాణం చేస్తుంది. సో అందువల్ల మీకు భారీ ఎత్తున మోహరింపు. ఆ యుద్ధ నౌక కూడా ఎందుకు వెళ్తుంది అంటే ఇది నికోలస్ మదురావ్ ఆపరేషన్ లాగా ఉండదు. ఇరాన్ ఆపరేషన్ ఫర్ వీక్స్ అనేక వారాల పాటు జరుగుతుంది అని అమెరికన్ మిలిటరీ ఎక్స్పర్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆల్రెడీ అడ్వైజ్ చేశారు. అందువల్ల ప్రెసిడెంట్ ట్రంప్ అక్కడే ఆగాడు కూడా. ట్రంప్ అనేది ఏంటంటే స్విఫ్ట్ ఆపరేషన్ ఉండాలి, అంటే విత్ ఇన్ డేస్ పూర్తయిపోవాలి. దీన్ని ప్రొలాంగ్డ్ వార్గా ఉండకూడదు. ఎందుకంటే ట్రంప్ తన ఎంటైర్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఈ ప్రొట్రాక్టెడ్ వార్స్ అంటారు, అంటే సుదీర్ఘకాలం అమెరికా తన ప్రాంతము కాని ప్రాంతంలో యుద్ధాలలో ఎందుకు పాల్గొనాలి, ఆ భారం అమెరికా అనేది ట్రంప్ ఎలక్షన్ ప్రచార అంశం. అందుకే ఉక్రెయిన్లో బైడెన్ వార్ను, అలాగే ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా యుద్ధాలని ఆయన తీవ్రంగా ప్రశ్నించాడు. అందుకే ఇప్పుడు ఆ పొరపాటు తాను చేయదలుచుకోలేదు. అందుకే మీకు వెనిజులాలో కూడా మీకు ఆపరేషన్ జరిగిన ఇప్పటికీ మదురావ్ పార్టీ ప్రభుత్వం నడుస్తుంది. నికోలస్ మదురావ్ ఆ సమయంలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న నాయకురాలే ఇప్పుడు ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. సో అక్కడ రెజీమ్ చేంజ్ చేయలేదు, ఎందుకంటే ఈవెన్ సైన్యం కూడా వెళ్ళలేదు. ఎందుకంటే ఇది వెళ్తే అది ప్రొట్రాక్టెడ్ వార్, అనేక రోజుల పాటు వారాల పాటు యుద్ధం జరిగే అవకాశం ఉంది అని. సో ఇప్పుడు కూడా ఇరాన్లో కనుక, ఇరాన్ ఈజ్ నాట్ ఈవెన్ వెనిజులా కాదు ఇరాన్. సో మీకు రష్యా లాంటి అత్యంత శక్తివంతమైన దేశం కూడా ఉక్రెయిన్ పైన ఏమనుకున్నా వారం రోజులు అయిపోతుంది వారనుకున్నారు. వారం రోజుల్లో ఉక్రెయిన్ సంగతి తేల్చేయచ్చు అనుకుని రష్యా ఎంటర్ అయింది. ఇప్పటి 4 ఏళ్ళైంది ఇంతకు తేలలే. సో ఎందుకంటే 2014లో క్రిమియాను ఆక్రమించిన తర్వాత రష్యా ఈ అంచనాకు వచ్చింది, ఏముందిలే ఉక్రెయిన్ అయిపోతుంది, చిన్న విషయం కదా అని. 4 years అవుతుంది స్టార్ట్ అయింది. ఇప్పటికీ దేర్ ఈజ్ నో క్లియర్ విన్నర్ ఇన్ ద వార్. అఫ్ కోర్స్ యుక్రెయిన్కి సంబంధించిన 20% టెరిటరీ రష్యా ఆక్రమించుకుని ఉన్నమాట నిజం, కానీ యుద్ధం ఆగలేదు, క్లియర్ విన్నర్ ఎమర్జ్ కాలేదు. సో ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా 20 ఏళ్ళ అనుభవం ఉంది. 20 ఏళ్ళ తర్వాత తాలిబాన్ కప్పచెప్పి వచ్చేసింది. అందువల్ల ఇరాన్లో ఈ ప్రొట్రాక్టెడ్ వార్ వద్దు అనేది ట్రంప్ వైఖరి. ఇరాన్ పై దాడంటూ జరిగితే అది 2 రోజుల్లో 3 రోజుల్లో ముగియదు, వారాల పాటు ఉంటుంది, అది రీజనల్ వార్గా మారుతుంది అనేది అమెరికన్ మిలిటరీ ఎక్స్పర్ట్ ట్రంప్ అడ్వైజ్ చేశారు. అందుకు ప్రిపేర్ అవుతూనే ఒకవేళ దాడంటూ చేయాల్సి వస్తే వీక్స్ ఆపరేషన్కు సిద్ధపడుతూ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్కు పాటు ఇప్పుడు యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్ అనే ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌకను ఇరాన్ వైపు పంపించాడు. సో క్లియర్ మిలిటరీ బిల్డప్ కనబడుతోంది ఇక్కడ. కానీ అదే సమయంలో ఇరాన్ కూడా మిలిటరీ డ్రిల్స్ మొదలుపెట్టింది. అంటే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అంటారు. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఏంటంటే ఇది జలసంధి, అంటే వాటర్ వే. ఈ వాటర్ వే నుంచి ప్రపంచంలో ఉండే 20% ఆఫ్ ఎనర్జీ ఆయిల్ సప్లై అవుతుంది. ముఖ్యంగా అనేక మిడిల్ ఈస్ట్ కంట్రీస్, సౌదీ అరేబియా, యుఏఈ ఇలాంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఏషియన్ కాంటినెంట్ ఇండియాతో సహా మనకు వచ్చేటువంటి ఆయిల్ ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ద్వారానే వస్తుంది. ఆల్రెడీ రెడ్ సీ ఏమో యూరోప్కు వెళ్ళటానికి ఆయిల్ సప్లైస్ రూట్. రెడ్ సీ పైన ఇరాన్ అనుకూల హూతీ తిరుగుబాటుదారులు గతంలో కూడా పాలస్తీనా ఇష్యూ పైన మీకు హమస్కు మద్దతుగా దాడులు చేశారు. సో ఒకవేళ యుద్ధం అంటూ వస్తే రెడ్ సీని హూతీలు బ్లాక్ చేస్తారు, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను ఇరాన్ బ్లాక్ చేస్తే గ్లోబల్ ఆయిల్ సప్లైసే తలకిందులైపోతాయి. సో అప్పుడు అందుకే ఆ సింబాల్ ఆ రాబోయే ప్రమాదాన్ని సంకేతంగా చూపెడుతూ ప్రపంచానికి ఏం జరగబోతోందని స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ దగ్గర ఇరాన్ మిలిటరీ డ్రిల్స్ మొదలుపెట్టింది. ఎందుకంటే అండర్ వాటర్ మైన్స్ పెడతారు. అప్పుడు పెడితే ఏమైతే అంటే ఆ ప్రాంతం నుంచి నౌకలు ఏవి ప్రయాణం చేయలేవు.
సో అందువల్ల ఆ ప్రపంచానికి తనకి కెపబిలిటీ ఉంది, వీ కెన్ చోక్ గ్లోబల్ ఆయిల్ సప్లైస్ అని తెలియడానికి స్టేట్ ఆఫ్ హార్మూజ్ వద్ద ఇరాన్ మిలిటరీ డీల్స్ కూడా మొదలుపెట్టింది. ఇది మీరు అన్నట్లు మొదటి పార్ట్, మిలిటరీ బిల్డప్. అదే సమయంలో చర్చలు కూడా జరుగుతున్నాయి, రెండవ రౌండ్ చర్చలు ఇవాళ జరుగుతున్నాయి. ఒమన్ మీడియేషన్తో ఒమన్లో చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇరాన్ ఫారిన్ మినిస్టర్ ఒమన్ చేరుకున్నాడు. అతను ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్తో ఇవాళ సమావేశం ఉంది. ఆ తర్వాత అమెరికన్ డెలిగేషన్ స్టీవ్ విట్కాఫ్ అండ్ ట్రంప్ సన్-ఇన్-లా జారెడ్ కుష్నర్తో కలుస్తున్నారు ఇరాన్ ఫారిన్ మినిస్టర్. రిలేటివ్లీ వెరీ హై లెవెల్, ఈవెన్ అయతుల్లా ఖమేనీతో కూడా సమావేశానికి సిద్ధమని ట్రంప్ ప్రకటించాడు. సో అందువల్ల మీకు ఒకవైపు చర్చల ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఒకవైపు యుద్ధ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకు మరి ఈ రెండెందుకు జరుగుతాయి? ఏదైనా ఒకటే జరగాలి కదా అంటే, బోత్ అమెరికా అండ్ ఇరాన్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ ఆర్ దట్. సో ఏది జరుగుతుందో ఎవరమో చెప్పలేం కనుక రెండిటికి సిద్ధపడాలి అనే రీతిలో బోత్ వార్ అండ్ పీస్ కు సిద్ధపడేలా ప్రిపరేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు చర్చల్లో కూడా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పూర్తిగా ఆగిపోవాలి అనేది అమెరికా కండిషన్. ఇరాన్ దగ్గర 400 కిలోగ్రాముల యురేనియం ఉంది అని. సో ఇది ఈ యురేనియంను 60%, అది ఎంత ఉంది అనేది ఎవరికీ తెలియదు. 400 కిలోల 400 టన్నుల ఎవరికీ తెలియదు. బట్ యురేనియం స్టాక్ పైల్స్ ఇరాన్ వద్ద ఉంది అని. సో వైడ్లీ న్యూక్లియర్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే, అమౌంట్ అండ్ క్వాంటిటీ ఆఫ్ యురేనియం పైన అంచనా లేకపోయినా యురేనియంను 60% వరకు శుద్ధి చేశారని. 60% వరకు అంటే ఇరాన్ యురేనియంను 90% వరకు కనుక చేస్తే, శుద్ధి చేస్తే అది వెపన్ గ్రేడ్ యురేనియం అంటారు. యురేనియంకు 60% ఏమో పవర్కి మాత్రం ఉపయోగపడుతుంది. సో 60 నుంచి 90% చేసటానికి ఒక కపుల్ ఆఫ్ వీక్స్, 2-3 వారాల్లో చేయగలుగుతుంది అని. అందువల్ల ఇరాన్ తన దగ్గర ఉన్న యురేనియం నిల్వలు మొత్తాన్ని వదిలివేయాలి, అది ఇతర ఇరాన్ నుంచి బయటికి తీసుకొచ్చేయాలి అనేది అమెరికా కండిషన్. రెండవ కండిషన్ ఏంటంటే, ఈవెన్ సెంట్రిఫ్యూజెస్ అంటే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి కావలసినటువంటి యురేనియమే కాదు, ఇతర టెక్నాలజీ సెంట్రిఫ్యూజెస్ కానీ వీటన్నిటినీ కూడా డిస్ట్రాయ్ చేయాలి. అంటే ఇరాన్ దగ్గరున్న న్యూక్లియర్ స్టాక్ పైల్స్ అంటే యురేనియం ఇతర నిల్వలకు మాత్రమే కాదు, దాని కెపబిలిటీనే తీసేయాలి అనేది వాదన. ఇరాన్ ఏంటంటే ఆ న్యూక్లియర్ కెపబిలిటీ లేకపోతే అసలు ఇరాన్ను 2 నిమిషాల్లో ఖతం చేసేస్తా అమెరికా, ఇజ్రాయెల్. ఇప్పుడు ఇలా రష్యా ఉక్రెయిన్ ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టగలుగుతుంది? ఉక్రెయిన్ దగ్గర ఒకప్పుడు రష్యా దగ్గర ఎలా అణ్వాయుధాలు ఉండేవి, ఉక్రెయిన్ దగ్గర కూడా అణ్వాయుధాలు ఉండేవి. ఎందుకంటే సోవియట్ యూనియన్ కాలంలో సోవియట్ కొన్న న్యూక్లియర్ ఆర్సనల్ అణ్వాయుధాలు కొన్ని రష్యన్ ఫెడరేషన్లో ఉన్నాయి, కొన్ని యుక్రెయిన్లో ఉన్నాయి. మిడ్ 95, 96 ఆ ప్రాంతంలో వెస్టర్న్ కంట్రీస్ రష్యా ఉక్రెయిన్ కలిసి చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్ స్వచ్ఛందంగా తన అణ్వాయుధాలు వదులుకుంది. ఇవాళ పరిస్థితి ఏంటి? నార్త్ కొరియా అనుభవం ఏంటి? ఇవాళ అణ్వాయుధాలు ఉన్నాయి కనుక నార్త్ కొరియాను అమెరికా ముట్టుకోలేకపోతుంది. ఇది భావించిన ఇరాన్ అంత త్వరగా న్యూక్లియర్ ప్రోగ్రామ్ డిస్మాంటిల్ చేస్తానికి రెడీగా లేదు. కన్సెషన్స్ ఇస్తోంది, శాంతియుత కార్యక్రమాలకే మేము అణువు కార్యక్రమం చేస్తున్నామంటోంది, ఐఏఈ ఇన్స్పెక్షన్లకు అంగీకరిస్తామంటోంది. కానీ అసలు న్యూక్లియర్ అన్న దాన్నే వదిలేయాలనేది అమెరికా వాదన. అందుకు ఇరాన్ సిద్ధపడతలేదు, అది తేలలేదు. రెండవది ఏంటంటే, ఇరాన్ ఇదే వెరీ బిగ్ మిసైల్ పవర్, కొన్ని వేల మిసైల్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. సో ఇటీవల అమెరికా ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు కూడా, ముఖ్యంగా ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు ఇరాన్ మిసైల్స్తో అటాక్ చేసింది. ఆ మిసైల్ టెక్నాలజీ కెపబిలిటీని పూర్తిగా తీసివేయాలనేది ఇజ్రాయెల్ వాదన, అమెరికా వాదన. అదే జరిగితే ఇరాన్లో ప్రభుత్వం ఉండే క్వశ్చన్లు ఇరాన్ ఆక్రమించేసుకుంటారు. సో అందువల్ల దానికి ఇరాన్ సిద్ధంగా లేదు. అందువల్ల కీలకంగా చర్చలు సఫలం కావాలి అంటే ఇరాన్కున్న ఈ 2 కీలకమైన అంశాలు, న్యూక్లియర్ కెపబిలిటీ అండ్ మిసైల్ కెపబిలిటీ, దీన్ని డైల్యూట్ చేయాలి, దీన్ని తొలగించాలనేది అమెరికా వాదన. అందుకు ఇరాన్ సిద్ధపడలేదు. అందుకే ఈ చర్చలు అంత సులభంగా కొలిక్కి రావన్న అనుమానంతోనే 2 దేశాలు కూడా ప్రిపేర్ అవుతున్నాయి. ఆల్రెడీ ఇరాన్ హెచ్చరించింది ఇప్పటికే, మీరు మాపై కనుక అమెరికా దాడి చేస్తే
అమెరికా మిత్ర దేశాల వద్ద ఉన్న అమెరికన్ స్థావరాలపైన అటాక్ చేస్తామని. ఇప్పుడు ఉదాహరణకు మీకు బెహ్రాన్, సౌదీ అరేబియా, జోర్డాన్, ఖతార్, ఇలా చాలా ప్రాంతాల్లో అమెరికన్ మిలిటరీ అసెట్స్ ఉన్నాయి. వాటిని టార్గెట్ చేస్తామని ప్రకటించారు. రెండవది అమెరికా మిత్ర దేశాలను టార్గెట్ చేస్తామని హెచ్చరించారు. అందుకే ఇది రీజనల్ వార్గా మారుతుందన్న భయం వ్యక్తం అవుతుంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇప్పటికీ అమెరికాకు చెప్పాయి, మీరు ఇరాన్ పైన అటాక్ చేయకూడదు, ఒకవేళ మీరు ఇరాన్ పైన అటాక్ చేస్తే మా ఎయిర్ స్పేస్, మా గగనతలాన్ని అనుమతించము అని కూడా ప్రకటించారు. సో అందువల్ల సిచ్యువేషన్ చాలా వరటైల్గా ఉంది. ఇటైనా అటైనా ఏదైనా జరగవచ్చు అనే సిచ్యువేషన్లో ఇప్పుడైతే ఉంది. సో బోత్ అమెరికా అండ్ ఇరాన్ ప్రిపేరింగ్ ఫర్ ద వర్స్ట్. ఇప్పుడు ఏదైనా జరగవచ్చు అనే అనుమానం ఉన్నప్పుడు రెండింటికి ప్రిపేర్ అవుతుంటారు కదా.